శ్రీవారి లడ్డు వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ నేత శైలజనాథ్. తిరుమల లడ్డు వివాదంలో పవన్ వ్యవహార శైలి బెదిరించే ధోరణిలో ఉందన్నారు. పవన్ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటున్న శైలజనాథ్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి పిసిసి మాజీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ గారు మనతో ఉన్నారు. సార్, ఏం సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం తిరుపతి లడ్డు చుట్టే తిరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ దొడ్డిదారిన హ్యాండిల్ చేయాలనుకుంటా ఉంది. దేవదేవునికి ఏదైనా అపచారం జరిగితే ఆ అపచారం క్షమించరాంది, దాన్ని రెక్టిఫై చేయాలా, బాధితుల్ని కఠినంగా శిక్షించాలా, మళ్ళీ భవిష్యత్తులో ఎవరు అటువంటి ఆలోచన చేయడానికి కూడా ఉండకూడదు. అట్లా కాకుండా ఊరకనే పెద్ద పెద్ద అసలుకి ఏది ఇంతవరకు కన్ఫర్మ్ చేసేవాళ్ళు లేరు. మేము సిట్ వేస్తామని ఒక ఆయన, లేకుంటే సిబిఐని చేస్తామని ఒక ఆయన, లేదంటే ఇంకొక ఆయన, ఇంకొకటి అమిత్ షా ఇన్వాల్వ్ అని చెప్పి ఇంకొక ఆయన, వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి చేసింది ఏదో నాకు అర్థం కావడం లేదు. ఆ రోజున్న కమిటీలో ఉన్న వాళ్ళంతా హిందువులు, ఆ దేవాలయంలో పనిచేసే వాళ్ళంతా హిందువులు. కనుక ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ అన్యాయం జరిగిందో అన్యాయం ఎదుర్కొనే అవసరం ఉంది. అందరూ ఓకే. నేను కూడా ఆఖరికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయేవాడిగా నేను చాలా బాధపడ్డా. కానీ ఒక్కటే, దీన్ని రాజకీయంగా ఎందుకు చూస్తూ ఉన్నారు? పైగా అదని అహంకారం అందామా, ఆవేశం అందామా అర్థం కావడంలే, లేక ఆలోచన లేనితనమా, లేక దురాలోచన ఉండమా? పెద్ద పెద్దగా మాట్లాడడం, ఎవరు దానికి ఏదైనా మాట్లాడినా సరే దాన్ని ఏమాత్రం ఆలోచించకుండా ఆఖరికి, ఉదాహరణకి గౌరవ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. నేను ఒక చిన్న క్లిప్పు చూశాను. ఏంటంటే దాంట్లో సినిమా వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ అన్నాడు. ఎవరిని ఉపేక్షించేది లేదు అంటే కొన్ని పదాలు మారంటాయి అనుకో, నా భాషలో మాట్లాడితే అనుకూలంగా మాట్లాడండి, లేదంటే ఊరికే ఉండండి, ఎదురుగా మాడితే ఒప్పుకోం. ఏంటది ఒప్పుకోకపోవడం ఏంటది? అసలు తిరుపతికి ఎప్పటి నుంచి రావడం మొదలుపెట్టారు మీరు కూడా చెప్పాలా? మేము మా పిల్లప్పటి నుంచి పోతా ఉన్నాం, నడుచుకొని బస్సులు ఎక్కి పాకాల దాకా రైల్లో వచ్చిపోయినాం మేము ధర్మవరంలో. సనాతన ధర్మానికి ఏం చెప్పు, సనాతన ధర్మం ఏందో అసలుకి. సనాతన ధర్మంలో ఇవన్నీ ఉన్నాయని చెప్తే మీరు ఖచ్చితంగా అసలు ఫస్ట్ సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు దాన్ని అమలు చేసేది కనుక్కుందాం ముందు. ఎందుకంటే వీళ్ళంతా బీఫ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏదైతే యోగి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో ఆ ఉత్తరప్రదేశ్ నుంచే ఎక్కువ బీఫ్ ఎగుమతి అవుతుంది. మరి ఏం చెప్పాలి ఇప్పుడు? కాబట్టి ఇవన్నీ మాటలు, ఇవన్నీ కూడా రాజకీయమైన దురుద్దేశ మనసులకు టెంప్ట్ చేసే మాటలు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడో ఆర్ఎస్ఎస్ తర్వాత బీజేపీ భావజాలని ఎత్తికొట్టింది. ధైర్యం లేక వాళ్ళు దొంగదారిని రావడం, బినామీ బీజేపీ బినామీగా మారిపోయినా, లేకపోతే అసలు ఈ విధంగా మారదామనే రాజకీయాల్లోకి వచ్చడం నాకు తెలియదు. గత 15 ఏళ్ళుగా ఈ విధంగా ప్లాన్ ఉందేమో తెలియదు. ఎందుకంటే బయలుదేరినప్పుడు నేను చేగువేరా, నేను ఆ రెడ్ బ్లడ్ నాది అని చేగువేరా టోప్ పెట్టుకొని, చేగువేరా షర్ట్ వేసుకొని చేగువేరా. అసలు చేగువేరా దేనికోసం పనిచేశాడు, ఎవరి కోసం అది పోయా. ఆ తర్వాత రకరకాలు నేర్చుకున్నాక చివరికి ఈ రోజున అదే సనాతన ధర్మ ట్రస్ట్ పెట్టండి. అసలు హిందూ మతం గురించే మాట్లాడదాం, ఇబ్బంది ఏం లేదు. లేదంటే మీ హిందుత్వ గురించి మాట్లాడతాం. మేము కూడా హిందువులే, మా కొత్తగా హిందూ మతం మీరు చెప్పాల్సిన పని లేదు. దాంట్లో ఉన్న మంచి ఉన్న, దాంట్లో ఉన్న నేను ఒప్పుకునే విషయాలు దాంట్లో ఉన్నాయి. దాన్ని సమస్య. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ హిందుత్వం మోసుకొని పోతే మాట్లాడదాం. అది ఏదో ఊరికే ఒక స్టేట్మెంట్ లాగా లేకపోతే ఒక డైలాగ్లా కొట్టేసిపోతే కాదు కదా. కమ్ అండ్ ఫర్ డిస్కస్, మేము తెలుసుకుంటాం, మాకు తెలియని విషయాల్ని నేర్పియండి. అంతేగాని ఎవరు మాట్లాడితే వాళ్ళు బెదిరిస్తామంటే కుదరదు. పైగా ప్రాయచిత్తం అట. ప్రాయచిత్తం అని అంటే ఇది ఏమన్నా ముఖ్యమంత్రి గారిని కోరుతాను, ఒక ప్రాయచిత్తానికి ఒక శాఖ పెట్టండి, ఒక ప్రాయచిత్త డిపార్ట్మెంట్, దానికి మంత్రిగా ఇవన్నీ పెట్టండి. చివరికి మొన్న మా రాజమండ్రిలో డాక్టర్ని, ఒక దళిత డాక్టర్ని కొట్టి దూషించిన ఆయన కూడా ప్రాయచిత్తం. నాకు తెలిసినోడే నానాజీ గారు ఏమి ప్రాయచిత్తం. ఇదేంది ప్రాయచిత్తాలు ఏంటంటే ఒక నేరానికి ఏం లేదు, ఆలోచన లేదు, కోర్టు లేదు, ఏంది లేదు. కేవలం ఆయన పశ్చాత్తాపం ప్రకటించడం, ప్రాయచిత్తం చేసుకోవడం ఏంటిది? కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక చిన్న హెచ్చరిక గురించి అనుకుంటా ఉన్నా, జాగ్రత్తగా ఉండండి. ఈ పవన్ కళ్యాణ్తో మొత్తం మీద దెబ్బతినేది మీరే, లేకపోతే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని మింగేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి దేవాలయాన్ని, దేవుణ్ణి చాలా గౌరవంగాను అభిమానంగాను చూసుకోవాలి. రోడ్డు మీదకి ఈడ్చి మీరు హిందువులు సహిస్తారా? ఏంటి ఏం మాట్లాడుతూ ఉన్నావు? కనుక ఇవన్నీ మంచిది కాదు. నిజం చెప్పు. ఎవరైనా సరే
అది ఈ రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, తిరుపతి తిరుమల దేవస్థానంలో కావాలని ఏ అపేక్షతోనో అక్కడ అన్యాయం చేస్తూ ఉంటే తక్షణం ఎండగట్టాల్సిందే, దాన్ని మనం శిక్షించాల్సిందే. పొలిటికల్ మీటింగ్లో ప్రకటన అది కూడా అర్థం కాలే నాకు. వాళ్ళ పార్టీ మీటింగ్లు పెట్టుకొని ఎన్డీఏ మీటింగ్లో ఇండివిజువల్ ప్రకటన ఏందది? పైగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు కూడా తక్కువ కంట్రోల్ ఉన్న దేవస్థానం ఏదైనా ఉందంటే అది తిరుపతి తిరుమల దేవస్థానమే కదా. మరి ఏం జరుగుతూ ఉంది? కాబట్టి దయచేసి ఈ రోజున ఇంకో కొత్త విధానం చూపిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారులు, ప్రతిపక్ష పార్టీ అధికారులు, ఇంకొక పార్టీ అధికారులని ఇవంతా ఎక్కడ తీసుకెళ్తున్నారో ఈ రాష్ట్రాన్ని నాకైతే అర్థం కావడం లేదు. కనుక లడ్డూ పైన ఎవరు మాట్లాడినా సరే వదిలేయండి అన్నా సరే, అంటే ఇంకా ఆయన చెప్పాడు స్పష్టంగానే, మాట్లాడితే అనుకూలంగా మాట్లాడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, మీరు వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు, లేదంటే ఊరికి కూర్చోనని. కనుక దాంతోనే అసలుకి ఏం అర్థం కావడంలే. అందరూ ఆలోచిస్తూ ఉన్నారు, ప్రజలు కూడా కోరుతూ ఉన్నా తీవ్రంగా ఆలోచించండి, గట్టిగా ఆలోచించండి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఏం జరగబోతుందో వీళ్ళ స్టేట్మెంట్లు అర్థమవుతూ ఉన్నాయి. నమస్కారం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సాకే శైలజనాథ్ అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తప్పు ఎవరు చేసినా సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి సాకే శైలజ డిమాండ్ చేస్తున్నారు.